నోరు అదుపులో లేక మాట పొదుపు పాటించక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా? చిన్న ఇష్యూ చినికి గాలివాన్లాగా మారిపోయి తెలంగాణ కాంగ్రెస్ ను కుదిపేసిందా? ఏకంగా బీసీ సంఘాలు భగ్గుమనేదాకా పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరా ఇద్దరు? ఏకంగా పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి సైతం సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చిన్న ఫ్లెక్సీ వివాదం పెద్ద రచ్చకు దారితీసింది. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెట్టిన ఫ్లెక్సీ అగ్గిరాజేసింది. అందులో పార్టీ నేత జక్కిడి ప్రభాకర్ ఫోటో పెట్టలేదన్న వ్యవహారం రచ్చకు దారితీసింది. ఫ్లెక్సీలో ఫోటో లేదనే ఎపిసోడ్కు సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఫోన్ సంభాషణలో నోరు జారినట్లు చెబుతున్నారు. ఆయన మాటలు యాదవ గౌడ సామాజిక వర్గాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది మరవకముందే శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయి. దీంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఇద్దరి ఆడియోలు లీక్ అవ్వడమే కాకుండా అందులోకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిని కూడా లాగడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 7 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోన్లో అవతలి వ్యక్తితో చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి. అయితే ఇందులో సభ్యత్వం కోసం చెల్లించిన డబ్బును పార్టీకి ఇచ్చారనే కోణంలో చర్చ మొదలవడంతో పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సభ్యత్వం కోసం కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన మాటలు ఫైనల్గా పోస్టు కొనుక్కోవడానికి అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చలు మొదలవడంతో కలకలం రేగుతోంది. అంతేకాకుండా బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యల విషయంలో కుల సంఘాలు సీరియస్గా ఉన్నాయి. ఈ విషయంలో చర్యల కోసం కాంగ్రెస్ బీసీ నాయకులంతా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారట. మధు యాష్కీతో పాటు ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే మొత్తం ఎపిసోడ్పై విచారణ జరిపి చర్యల కోసం నివేదికివ్వాలని ఇప్పటికే పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లాను ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వ్యవహారం సీరియస్ అవ్వడంతో శివచరణ్ తండ్రి ప్రభాకర్ తగ్గారు. తన మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు అని చెప్పారు. బయటకొచ్చిన ఆడియోలు ఏఐ క్రియేటెడ్ అని చెప్పారాయన. అది ఒరిజినలా ఏఐనా అన్న సంగతి అలా ఉంచితే చిన్న విషయం ఇప్పుడు చినికి గాలివానలా మారింది. ఈ ఎపిసోడ్ ఎటు దారితీస్తుందోనన్న సందేహాలు కూడా పార్టీ వర్గాల్లో పెరుగుతున్నాయి. మరోవైపు ఈ ఎపిసోడ్పై సీఎం రేవంత్ సీరియస్గా ఉన్నారట. అటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. నేను బీసీలకు వ్యతిరేకం కాదు, నా ఎపిసోడ్ను ఇంతటితో వదిలేయండి అంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారాయన. తండ్రి కొడుకుల సారీలతో కథ ముగిసినట్లేనా, లేక ఇంకా ఉందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.